తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తుంది. ముఖ్యంగా 22A నిషేధిత భూముల అంశంపై కేబినెట్ లో చర్చ జరుగుతుంది. అలాగే చట్టసభల్లో ప్రవేశానికి కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ బిల్లు పెట్టి అంశంపైన చర్చిస్తున్నారు. ఇక హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించిన అంశాలతో పాటు హిల్ట్ పాలసీపై కూడా కేబినెట్ లో చర్చ జరుగుతుంది. కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తుంది. ముఖ్యంగా 22A నిషేధిత భూముల అంశంపై కేబినెట్ లో చర్చ జరుగుతుంది. అలాగే చట్టసభల్లో ప్రవేశానికి కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ బిల్లు పెట్టి అంశంపైన చర్చిస్తున్నారు. ఇక హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించిన అంశాలతో పాటు హిల్ట్ పాలసీపై కూడా కేబినెట్ లో చర్చ జరుగుతుంది. కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ కేబినెట్ భేటీలో అయితే కీలక అంశాలపై చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ సమావేశంలో అనేక అంశాలపై కూడా చర్చించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు కనీస వయసు 25 ఉంటుంది. కానీ దాన్ని 21కి చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన దాంట్లో బిల్ చేసి పార్లమెంటుకి పంపాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వము అడుగులు వేస్తుంది. కాబట్టి ఈ అంశంపై కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి క్యాబినెట్లో చర్చిస్తున్నట్లు కూడా సమాచారం. ఇక మరోవైపు ఎంతగానో గత కొంతకాలంగా రైతులకు సంబంధించిన నిషేధిత భూములు 22Aలో ఉన్నటువంటి నిషేధిత భూముల్లో చాలా కాలంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవి రిజిస్ట్రేషన్ చేసుకోలేము, వేరే వారికి అమ్మకాలు కూడా చేసుకోలేము. కాబట్టి వాటికి సంబంధించిన విషయంపై కూడా ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నిషేధిత భూములకు సంబంధించిన అంశంపై కూడా ప్రభుత్వము ఖచ్చితంగా న్యాయం చేస్తుందంటూ కూడా గతంలోనే హామీ ఇవ్వడం జరిగింది. ఆ అంశంపై కూడా ఈసారి జరిగినటువంటి క్యాబినెట్లో చర్చించి ఈ నిషేధిత భూములు 22A జాబితాలో ఉన్నటువంటి నిషేధిత భూములకు సంబంధించిన అంశంపై కూడా కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ల్యాండ్ పూలింగ్, ఎవరైతే భూసేకరణ సంబంధించిన అంశంలో ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ ఇస్తారో రైతులు, వారికి 60% లబ్ధి చేకూరే దిశగా రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. వాటికి సంబంధించిన అంశాలపై కూడా ప్రస్తుతం అయితే క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ ఎలాంటి సంస్థ నుంచి ఇప్పటికే టేక్ ఓవర్ చేసింది. వాటికి సంబంధించిన నిధుల సమీకరణకు సంబంధించిన అంశాలపై కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి RFC నిధులు ఇప్పటివరకు విడుదల కాలేదు. మరి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఆ నిధుల సమీకరణ ఏ రకంగా చేయాలి, ఏ బ్యాంకులను అప్రోచ్ కావాలన్న అంశాలపై కూడా ఈ క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర జీవనాధారంగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశంపై పునరుద్ధరణకు సంబంధించిన అంశాలపై కూడా ఇప్పుడు ఈ క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. మేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజ్లో ఇప్పటికే చాలా వరకు కొంత డ్యామేజ్ అయిన నేపథ్యంలో ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి సూచనలు సలహాల మేరకు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా వాటిని పునరుద్ధరణ పనులు చేయాలి, ఎప్పుడు వాటిని స్టార్ట్ చేయాలన్న అంశాలపై కూడా ఈసారి జరిగినటువంటి క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలతో పాటు అమలు చేయాల్సినటువంటి కొన్ని పథకాలు, మరోవైపు పెన్షన్లకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఇందిరమ్మ జీవిత బీమా సంబంధించిన అంశాలపై కూడా ఈ క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు మెట్రో ఫేజ్ 1 ఫేజ్ 2తో పాటు అదేవిధంగా మూసీ పునరుద్ధరణకు సంబంధించిన అంశాలు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు సంబంధించిన అంశాలపై కూడా ఈ క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ప్రస్తుతం అయితే క్యాబినెట్ సమావేశం స్టార్ట్ అయింది. ఇంకా దాదాపు సుమారు గంటన్నర పాటు క్యాబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ క్యాబినెట్ సమావేశం అంతా కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలన్నిటిపై కూడా మీడియా సమావేశం ద్వారా అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. షాలిని. Right, thank you, Sunil.